మాస్టర్ మైండ్స్ కామర్స్ చదవాలనుకునే 10th ఇంటర్ విద్యార్థుల తొలి ఎంపిక. నమస్తే, వెల్కమ్ టు యోయో టీవీ. నిన్న బీజేపీ పార్టీ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి గారు కొన్ని వ్యాఖ్యలు చేయడం జరిగింది. త్వరలో సీఎం మార్పు ఉండబోతుంది అని చెప్పేసి అనడం జరిగింది. సో అదేవిధంగా ప్రస్తుతం రాష్ట్రంలో జరుగుతున్న రాజకీయాలు అనేక అంశాలపై మాట్లాడదాం. మనతో పాటు మాట్లాడడానికి కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ బల్మూర్ వెంకట్ గారు ఉన్నారు. అన్న నమస్తే. ముందుగా సో నిన్న బీజేపీ పార్టీకి సంబంధించి ఎల్పీ లీడర్ ఏలేటి మహేశ్వర్ రెడ్డి గారు త్వరలో సీఎం మార్పు ఉండబోతుంది, స్థానిక సంస్థల ఎన్నికలు అయిపోయాక అది జరగబోతుందంటూ కొన్ని వ్యాఖ్యలు చేశారు. ఏంటి, ఎట్లా చూసారు ఇది? ఫస్ట్ థింగ్, వాళ్ళు ఏం మాట్లాడుతారో ఆలోచన లేకుండా బీజేపీ పార్టీ నాయకులు ఒకరిపైన ఒకరు పోటీ పడి ఏ రకంగా మీడియాలో కనబడాలని చెప్పి ఏది పడితే అది మాట్లాడుతున్నట్టు దిమాగ్ లేకుండా మాట్లాడిన మాటలు మాట్లాడుతారు. నిజంగా వారికి చిత్తశుద్ధి ఉంటే వాళ్ళ పార్టీ అధ్యక్షుని వాళ్ళు మార్చుకోలేకపోయారు ఇప్పటిదాకా. బీజేపీ పార్టీ ఒక బీసీ బిడ్డని తీసేసి మళ్ళీ ఒక అగ్రకులానికి చెందిన వ్యక్తిని అధ్యక్షునిగా చేసి మళ్ళీ దాన్ని అధ్యక్షుని మారుస్తామని చెప్పి కొన్ని నెలలుగా సంవత్సరాలుగా చెప్తారు తప్ప ఇప్పటివరకు వాళ్ళ పార్టీ అధ్యక్షుని మార్చుకోలేకపోయారు. ముందు దానిపైన దృష్టి పెట్టి వాళ్ళ పార్టీతో మాట్లాడి దానిపైన వాళ్ళ కుటుంబ అంటే వాళ్ళ ఇల్లుని వాళ్ళు చక్కదిద్దుకోమని చెప్పారు. మా ముఖ్యమంత్రి గారు, మా పార్టీ అధ్యక్షులు చాలా ఏదైతే ప్రజలకు ఇచ్చిన హామీని నెరవేర్చడానికి 365 రోజులు 24 గంటలు మా ముఖ్యమంత్రి గారు కష్టపడుతున్నారు. పార్టీని బలోపేతం చేయడానికి పార్టీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గారు కష్టపడుతున్నారు. మా క్లారిటీ ఉంది, మా పార్టీ ఏంది, మా గవర్నమెంట్ ఏంది, వ్యవస్థ ఎట్లా నడుస్తుంది, ఎంత ప్రజలకు ఇచ్చిన హామీలు ఏ రకంగా నెరవేరుస్తున్నా మాకు స్పష్టత ఉంది. బీజేపీ పార్టీ వాళ్ళకి ఆ స్పష్టత ఉందా? కేంద్ర మంత్రిగా వాళ్ళ పార్టీ అధ్యక్షుడు ఉన్నాడు. అలా పార్టీ మీటింగ్లు పెడితే వాళ్ళే ఒక దాటిపైన లేరు. రాజాసింగ్ ఒకవైపు పోతాడు, బండి సంజయ్ ఒకవైపు పోతాడు, ఈటర్లాందర్ ఒకవైపు పోతాడు, కొండ విశ్వేశ్వరరెడ్డి ఒకవైపు పోతాడు. ఈయన తలతెక్కుగా ఏది పడుతుంది మాట్లాడి మా పార్టీ అని ఊకే మా పార్టీ పైన మా పార్టీ ముఖ్యమంత్రి మారుతారు, వాళ్ళ అధ్యక్షుడు మారుతాడు అని చెప్పి మా గురించి చెప్తాడు. ఫస్ట్ ఆయన బీజేపీ పార్టీలో ఉన్నాడు, ఫస్ట్ వాళ్ళ ఇల్లుని చక్కదిద్దుకోమని చెప్పారు. బహుశా ఆయన ఇప్పుడు అసెంబ్లీలో వాళ్ళ పార్టీ ఫ్లోర్ లీడరు. ఫస్ట్ వాళ్ళ పని సక్కలేక వాళ్ళు చేసుకోవాల్సింది చేసుకోలేక ఏది పడుతుంది మాట్లాడితే ప్రజలు కూడా నమ్మే పరిస్థితి లేదు. మహేశ్వర్ రెడ్డి గారికి ఏంటంటే మీడియాలో ఏదైనా మాట్లాడి కొత్త విషయం పైన ఏదైనా ప్రస్తావిస్తే ఆయన కూడా బీజేపీ పార్టీ అధ్యక్షుని రేస్లో వస్తాను అంటే కనబడుతున్న ఉద్దేశంతో కొన్ని మాటలు మాట్లాడుతున్నట్టు భావించాల్సి వస్తుంది తప్ప పెద్దగా ఆయన మాటలు పట్టించుకోవాల్సిన అవసరం కూడా లేదు. అంటే మంత్రివర్గ విస్తరణ ముఖ్యమంత్రి గారు ఆపుతా ఉన్నారు, మంత్రుల శాఖల్లోకి ఇన్వాల్వ్ అవుతా ఉన్నారంటూ మాట్లాడుతూ ఉన్నారు. మంత్రులు ఎవరు కూడా సంతృప్తి లేరు అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు. ఏం చెప్తారు? ఆయనకు చెప్పిరారు మంత్రులు పోయి మా దాంట్లో అసలు నేను అదే చెప్తున్నా, మా దాంట్లో ఏమవుతుందో మా ప్రభుత్వంలో ఏమవుతుందో మా క్లారిటీ ఉంది. మా ముఖ్యమంత్రి గారు, మా మంత్రులు, మా ఎమ్మెల్యేలు, మా ఎమ్మెల్సీల మంత్రం మేము ఒక కుటుంబ సభ్యులు లెక్క కలిసిమెలిసి ప్రజలకు ఇచ్చిన హామీని నెరవేర్చడానికి మేము కకనబద్దులై పనిచేస్తున్నాము. మాకేదైనా బాధ ఉండి మా మంత్రులకు కానీ లేదా ఇంకెవరికైనా ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే మేము వెళ్ళి మా ముఖ్యమంత్రి గారికి చెప్పుకుంటాము, లేదా ఎమ్మెల్యేలకు ప్రాబ్లం ఉంటే సంబంధించిన శాఖ మంత్రులకు చెప్పుకుంటాము. అందరూ ఏదో ఈయనకు చెప్పినట్టు ఈయన బయటకు వచ్చి ఎందుకు మాట్లాడుతుండు? ఇప్పుడు వాళ్ళకే 100 పంచాయతీలు ఉన్నాయి వాళ్ళ పార్టీలా. ముందు వాళ్ళ పార్టీలో దాన్ని సగదిద్దుకోమని చెప్పుర్రి, వాళ్ళ పంచాయతీలను దాన్ని తెంపుకోమని చెప్పుర్రి. ఈటల రాజేందర్ గారు హుజరాబాద్ ఇన్వాల్వ్ అయితే బండి సంజయ్ ఫోన్ చేసి చెప్తాడు ఆడెవరు ఇన్వాల్వ్ కావద్దు ఆడ అని చెప్పని. నీ సొంత జిల్లాలో నీకు ఆదిలాబాద్ ఎమ్మెల్యే పాయల్ శంకర్ గారికి నీకు పంచాయతీ ఉంది, నీ జిల్లాలో నీకు పంచాయతీ ఉంది. ఆడ పాయల్ శంకర్ నేడ పార్టీ అధ్యక్షుని చేస్తానని ఒక భయంతో నువ్వు బయటికి వచ్చి నువ్వు మాట్లాడుతున్నావు. నీ పంచాయతీలు బయట పడొద్దని చెప్పి ఏదో మా పైన బురద జల్లే ప్రయత్నం చేస్తున్నావు. మా పార్టీలో అందరం కూడా కుటుంబ సభ్యులు లెక్క కలిసిమెలిసి ఉన్నాము. ముఖ్యమంత్రి గారు వారి యొక్క పని వారు చేస్తారు, డిప్యూటీ సీఎం గారు వారి పని వారు చేస్తారు, ఏ మంత్రులు వారి శాఖలకు సంబంధించి వారు రివ్యూ చేస్తూ ప్రజలకు ఏ రకంగా ఇంకా మెరుగైన పాలన అందించగలం అనే దిశగా పనిచేస్తారు. సో మరి నా ఈటల రాజేందర్ గారు కూడా కొన్ని వ్యాఖ్యలు చేయడం జరిగింది. అయితే ముఖ్యమంత్రి గారిని ఉద్దేశించి కూడా పాలన చేతకట్లేదు, దగ్గరలో సేమ్ అదే గవర్నమెంట్ కూలిపోతా ఉంది, 6 గంటల విషయంలో ప్రజలు మోసం చేస్తూ ఉన్నారు, కబ్జాలు చేస్తూ ఉన్నారు అని చెప్పేసి కొన్ని సంచలన వ్యాఖ్యలు చేయడం జరిగింది. చూశారు కదా, సో ఏం చెప్తారు దానికి? 10 ఏళ్ళు బీఆర్ఎస్ పార్టీ అరాచకం చేసింది, కబ్జాలు చేసింది, తెలంగాణ రాష్ట్రాన్ని దోచుకుందని చెప్పని బీజేపీ పార్టీలో ఇదే కిషన్ రెడ్డి గారు, బండి సంజయ్ గారు ముందుకెళ్ళి పూర్వంకెళ్ళి బీజేపీ పార్టీలో ఉన్న వాళ్ళు ఆరోపించారు. ఆరోపించినప్పుడు ఆ దొంగతనాలన్నింటిలో కూడా ఈటల రాజేందర్ భాగస్వామే కదా. ఆయన కూడా ఆ రోజు హెల్త్ మినిస్టర్గా, ఆర్థిక శాఖ మంత్రిగా అనేక శాఖల్లో పనిచేసిండు ఆ ప్రభుత్వంలో. ఈరోజు ప్రభుత్వం మారంగా దొంగతనం చేయలే అంటే ఎట్లయితుంది? నువ్వు ఆ దొంగతనం చేసిన దాంట్లో నువ్వు భాగస్వామివి, 10 ఏళ్లలో 7 ఏళ్ళు నువ్వు కూడా దోసుకున్నావు.
7 ఏళ్ల తర్వాత నువ్వు ఎక్కువ దోచుకుంటున్నావు అని చెప్పని కేసీఆర్ నాకంటే ఎక్కువ వీడు దోచుకుంటున్నా అని చెప్పి నీకు అడ్డుకట్టేసే ప్రయత్నం చేసిండు. నీ దోచుకునే దాంట్లో అడ్డుకట్టేసే ప్రయత్నం చేస్తే నువ్వు పార్టీ మారినవు. నువ్వు ఒక లెఫ్ట్ భావజాలకి వెళ్ళి వచ్చి ఈరోజు బీజేపీ పార్టీలో చేరి ఈరోజు నువ్వు కనీసం ఈరోజు గుడిలో వెళ్ళి కొబ్బరికాయ కొట్టని వ్యక్తివి నువ్వు ఈరోజు నీ రాజకీయ లబ్ధి కోసము ప్రజల ఏదైతే ఆ సెంటిమెంట్స్ ఎమోషన్స్ రెచ్చగొట్టడానికి నువ్వు జై శ్రీరామ నినాదం ఎత్తుకొని మాట్లాడుతున్నావు. అసలు ఈటల రాజేందర్ అనే వ్యక్తికి క్యారెక్టర్ ఉందా? ఈటల రాజేందర్ ఒక లెఫ్ట్ ఐడియాలజీ తోటి రాజకీయాల్లోకి వచ్చిండు. నాకంటే వయసులో పెద్దోడు కాబట్టి నాకు సంస్కారము నా పార్టీ మా తల్లి నాకు నేర్పింది కాబట్టి ఓ సంస్కారంతో నేను చాలా పద్ధతిగా మాట్లాడుతున్నా. అవన్నిటినీ పక్కన పెట్టి వాళ్ళు మాట్లాడినట్టు నేను మాట్లాడితే వాళ్ళు గుడ్డలు ఇప్పేసి హుజురాబాద్ చౌరస్తాలో నిలబెట్టే పరిస్థితి వస్తుంది. ఇదే ఈటల రాజేందర్ గారు 10 ఏళ్ళు టీఆర్ఎస్ పార్టీలో 7 ఏళ్ళు నువ్వు ఉన్నావు, 7 ఏళ్ళు మంత్రిగా పనిచేసినావు. నీ హయాంలోనే ఇవన్నీ ప్రాజెక్టులు స్టార్ట్ అయినాయి. ఇవన్నిటికీ కొన్ని జాగాలన్నీ సంతకాలు కూడా అవసరం పడ్డాయి. నువ్వు సంతకాలు పెట్టినావు, నీ అప్రూవల్స్ ఇచ్చినావు. నువ్వు ఆర్థిక శాఖ మంత్రిగా ఉన్నప్పుడు నువ్వు రిలీజ్ చేసినావు దీనికి ఫండ్స్. మరి నీ భాగస్వామ్యం లేదా? నీ తప్పు లేదా? పార్టీ మారంగా నువ్వు చేసిన తప్పులన్నీ పోతాయా? సిగ్గు లేకుండా ఈరోజు మాటలు మాట్లాడుతారు. పాలన వాళ్ళకి శాతనైతే లేదు. మీ పార్టీ అధ్యక్షుడిని కేంద్రంలో అధికారంలో ఉండి పార్టీ అధ్యక్షుడిని నియమించుకోలేకపోతుర్రు. మీ పార్టీ అధ్యక్షుడిని మీరు నియమించుకోలేకపోతుర్రు. అసలు మీరు మాపైన మాట్లాడేది. ముందు ఈటల రాజేందర్ అనే వ్యక్తి శాశ్వతంగా కంప్లీట్గా ఆయన ఆఖరి దశ వరకు బీజేపీ పార్టీలు ఉంటాడా? ఫస్ట్ రేపు పొద్దున మళ్ళీ పంచాయతీ నడుస్తే మళ్ళీ కేసీఆర్ దగ్గర పోయి చేరుతాడా? ముందు ఆయన దానిపైన స్పష్టత ఇవ్వమని చెప్పుర్రి. ఆయనకి బండి సంజయ్ గారికి మంచిగా ఉందా? ఇవాళ వారిద్దరు ఒక టేబుల్ పైన కూర్చొని మాట్లాడుకునే పరిస్థితి ఉందా? అవన్నీ పక్కన పెట్టి అరే వాళ్ళ పంచాయతీలే వాళ్ళు ఉందే పిడికలంత మంది పట్టుమని కొడితే ఆ పార్టీలో 10 మంది లేరు. 10 మంది 10 దిక్కులో పోతారు. వాళ్ళు మా గురించి మాట్లాడేది. వాళ్ళు ఏం చేసిరని చెప్పి తెలంగాణ రాష్ట్రం కోసం భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్రం కోసం ఏం చేసింది? భారతదేశం కోసం ఏం చేసింది? అటు స్వాతంత్రంలో మీ పార్టీ పాత్ర లేదు, తెలంగాణ ఇయ్యడంలో తేవడంలో మీ పార్టీ పాత్ర లేదు. మీరా తెలంగాణ గురించి మాట్లాడేది? మీరా మా గురించి మాట్లాడేది? ఆ మాట్లాడే అర్హత ఈటల రాజేందర్ కానీ మహేశ్వర్ రెడ్డి గారు కానీ లేదా వాళ్ళ పార్టీలో ఎవరికి కూడా మా గురించి మాట్లాడే అర్హతనే లేదు. మాస్టర్ మైండ్స్ కామర్స్ చదవాలనుకునే 10th ఇంటర్ విద్యార్థుల తొలి ఎంపిక